Happy birthday, Shiny. Happy birthday, Sasha. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Shiny and Sasha. హ్యాపీ బర్త్డే పిల్లలు. అక్కడ చూడండి, తాతగారు వచ్చారు. ఆయన మీకోసం గిఫ్ట్లు తీసుకొచ్చారు. అవి ఏంటి తాతగారు? హ్యాపీ బర్త్డే పిల్లలు, మీకోసం బహుమతులు తీసుకొచ్చాను. మీరు చాలా మంచివారు తాతయ్య. ఏమున్నాయి అందులో? మీరే తెరిచి చూడొచ్చు కదా. భలే! ఈ పప్పి ఎంత ముద్దుగా ఉందో. నాకు ఈ పప్పి కావాలి. లేదు, ఈ పప్పి నాకు కావాలి. నువ్వు టాటాయిస్ ని తీసుకో. కాదు, ఈ పప్పి నాది. వదిలి, ఈ పప్పి నాది. అయ్యయ్యో, కొట్టుకోవడం ఆపండి పిల్లలు. ఏంటి మీ సమస్య? తాతయ్య, నాకు ఈ టాటాయిస్ వద్దు. ఇది చాలా నిదానంగా నడుస్తుంది. నాకు కూడా నిదానంగా నడిచేది వద్దు. నాకు ఆ పప్పినివ్వు. ఆగండి పిల్లలు. ఇప్పుడేంటి, తాబేలు నిదానంగా నడుస్తుందనుకుంటున్నారా? ఉండండి, ఇప్పుడు నేను మీకు కథ చెబుతాను. చాలా కాలం క్రితం ఎక్కడో దూరంగా అడవిలో ఒక తాబేలుండేది. అది తన జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేది. కాని దానికి ఒకే ఒక సమస్య ఉండేది. ఎవరది? ఓ, కుందేలు నువ్వా? నువ్వు నన్ను ఎందుకు పడుకోనివ్వట్లేదు? నువ్వు రోజంతా సోమరిపోతులా పడుకునే ఉంటావా? ప్లీజ్ నన్ను వదిలేయ్. నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? సరే అయితే, నువ్వు నన్ను పరుగు పందెంలో ఓడిస్తే నేనింకా నిన్ను ఇబ్బంది పెట్టను. నిన్ను ఓడించాలా? ఏంటి, నీకు భయంగా ఉందా? అస్సలు లేదు. నీకు నిజంగా నాతో రేస్ పెట్టుకోవాలనుందా? అవును. నువ్వీ పందెంకి ఒప్పుకుంటున్నావా? అలాగే. సరే అయితే, రేపొద్దున్నే మనం నది ఒడ్డున పందెం పెట్టుకుందాం. ఒకవేళ నేను నిన్ను ఓడిస్తే అప్పుడు నువ్వు నాకు ఏమిస్తావు? నేను నీకు ఏమి ఇవ్వగలను? నువ్వు ఈ అడవిని వదిలి శాశ్వతంగా వెళ్లిపోవాలి. ఒకవేళ మరి నేను నిన్నోడిస్తేనో? ఆ, తాబేలు, నీకు నిజంగా అనిపిస్తుందా నువ్వు నన్ను ఓడించగలవని? ఒకవేళ నేను ఓడిస్తే ఏంటి? అప్పుడు నేను ఈ అడవిని శాశ్వతంగా వదిలి వెళ్లిపోతాను. ఏంటి తాబేలు నువ్వు చేసింది? కుందేలు ఎంత వేగంగా పరిగెడుతుందో నీకు తెలీదా? నాకు తెలుసు మంకీ. కానీ ఇప్పుడు ఇది ఆ పొగరుమోతు కుందేలుకి గుణపాఠం చెప్పే సమయం. అరవకండి, అరవకండి. నేను ఎలిఫెంట్ని, ఈ పందెంకి రెఫరీని. కుందేలు ఇంకా తాబేలు 1 మైలు దూరం పరిగెడతారో, ఎవరైతే ముందుగా ఫినిషింగ్ లైన్ ని చేరుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. కానీ ఎలిఫెంట్, ఎవరు ముందు వెళ్లారో మనకెలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. గుర్రం ఫినిషింగ్ లైన్ దగ్గర నిలబడి ఉంది. తనే పందెంకి జడ్జ్. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా కుందేలు? నేను సిద్ధమే. ప్లీజ్ ఇంకా మొదలు పెట్టండి. నువ్వు సిద్ధంగా ఉన్నావా తాబేలు? నేను కూడా సిద్ధమే. సరే అయితే, 3, 2, 1. తాబేలు ఎక్కడో కనిపించటం లేదు. వేరే జంతువు కూడా కనిపించట్లేదు. అది నిజంగా అనుకుంటుంది నన్ను ఓడించగలను అని. కానీ నేనెందుకు ఇలా పరిగెడుతున్నాను? నేను నడిచినా సరే పందెంలో గెలవగలను. పరిగెడితే నేను అలసిపోతాను. ఓ, నేనిక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. 5 నిమిషాలు. నాకు తెలుసు, తాబేలు ఇంకా మొదటి లైన్ దగ్గరే ఉండుంటుంది. త్వరలో ఆ పిచ్చి తాబేలు ఈ అడవిని శాశ్వతంగా వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అయ్యయ్యో, నేనెంతసేపు పడుకున్నాను? మధ్యాహ్నం అయిపోయినట్టుందే. నేను త్వరగా పరిగెత్తాలి, ఆ తాబేలు రాకముందే.
తాబేలు ముందే వచ్చేసిందే, ఇదెలా సాధ్యం? ఆ, లేదు, ఇలా జరగటానికి వీల్లేదు. కానీ ఇదే నిజం, తాబేలే గెలిచింది. మిత్రులారా, మన విజేత తాబేలు. ఆ, చెప్పండర్రా, దీన్ని బట్టి మీరేం నేర్చుకున్నారు? నేను చెప్పనా నాన్నా? చెప్పు బాబు. నిదానంగా స్థిరంగా ఉంటే విజయం లభిస్తుంది. ఖచ్చితంగా అంతే. కుందేలుకి గర్వం ఎక్కువ, అది పొగరుగా ఉండేది. కాని తాబేలు నిదానంగా స్థిరంగా ఉండేది. కావున అది ఆ కుందేలును ఓడించింది. అంటే నిదానమే ప్రధానమన్నమాట. అయితే వేగంగా ఉండటం మంచిది కాదా తాతగారు? మంచిదే, కాని నిదానంగా ఉండడం కూడా అంత తప్పు విషయం కాదు పిల్లలు. అయితే నేను ఈ తాబేల్ని తీసుకుంటాను. నేను దీనికి టిక్ టాక్ అని పేరు పెడతాను. లేదు, అది నాకు కావాలి. కొట్టుకోకండి, మీరిద్దరూ ఈ 2 పెట్స్ని షేర్ చేసుకోండి. అలాగే తాతగారు. మరి మీరు మీ పప్పీకి ఏం పేరు పెడతారు? నాకు తెలుసు, స్కూబీ. మా మంచి పెట్స్ టిక్ టాక్ ఇంకా స్కూబీ.